ప్రెసెంట్ హై అండ్ స్టాండర్డ్ 3 నానోమీటర్, బట్ ఫ్యూచర్ మొత్తం 2 నానోమీటర్. ఇవన్నీ పేపర్లో రాసుకోవడానికి చాలా బాగుంటాయి, బట్ రియల్ వరల్డ్ లో ఇంకొకటి అందరికి ఒక మిత్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 2 నానోమీటర్ అని చెప్పని వినంగానే ప్రాసెసర్ లో ఉండే ట్రాన్సిస్టర్స్ 2 నానోమీటర్ సైజ్ లో ఉండిద్ది, లేదా ఆ చిప్ 2 నానోమీటర్ సైజ్ లో ఉండిద్ది అని అనుకుని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రతి స్మార్ట్ ఫోన్ లాంచ్ లో మీరు వినే ఉంటారు, ప్రాసెసర్ డిపార్ట్మెంట్ కి వచ్చేటప్పటికి 3 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ, 2 నానోమీటర్ బిల్డ్ చేసాం ఈ ప్రాసెసర్ అని చెప్తుంటారు. అసలు ఈ నానోమీటర్ అంటే ఏంటి, ఈ నానోమీటర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్తూ ఉంటాం. ఇది ఏదైనా మార్కెటింగ్ గిమ్మిక్ లేదా వీళ్ళు జస్ట్ అడ్వర్టైజ్ చేసుకోవడానికి దాన్ని మన ముందు తీసుకొస్తున్నారా? యాక్చువల్ గా ఇది ఎంత ఉండాలి, ఎంత వరకు ఉంటే మనకు ఉపయోగపడుద్ది, అండ్ దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ టాపిక్ కూడా మీలో ఒకరు, అంటే నా సబ్స్క్రైబర్ ఒకరు నాకు కమెంట్ చేస్తే నేను దీన్ని పిక్ చేసుకుని వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బెస్ట్ కాంటెంట్ ఏదైనా మీ ఐడియా ఉంటే దాని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. రీసెర్చ్ చేసి దాని మీద మంచి వీడియో మీ ముందు తీసుకుని వస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు ఈ ఎన్ఎం అంటే ఏంటి? జనరల్ గా 3nm 2nm అని మనం చూస్తూ ఉంటాం కదా. ఎన్ఎం అంటే నానోమీటర్. మళ్ళీ దీని గురించి పెద్దగా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. నార్మల్ గా ఒక మీటర్ మనం డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ మీటర్ డిస్టెన్స్ లో 1 బిలియన్త్ పార్టే ఈ నానోమీటర్. నార్మల్ గా సిమ్ కార్డ్స్ లో మనం చూస్తాం, నార్మల్ సిమ్ కాకుండా నానో సిమ్, చిన్న సిమ్. అలానే ఒక మీటర్ లో చిన్న పార్ట్ 1 బిలియన్త్, ఒక మీటర్ లో 1 బిలియన్త్ పార్ట్ ని నానోమీటర్ అంటాం. కానీ ఇప్పుడు ప్రాసెసర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రకారం నానోమీటర్ అంటే సైజ్ 2 నానోమీటర్ సైజ్ లో ఏ ప్రాసెసర్ ఉండదు. లోపల ఉన్న టెక్నాలజీ పేరు 2 నానోమీటర్. 2 నానోమీటర్ సైజ్ లో ట్రాన్సిస్టర్స్ ఉండేయని కాదు, నేను స్టార్టింగ్ లో మీకు అదే చెప్పా. స్టార్టింగ్ అంటే ఓల్డర్ డేస్ లో దీని సైజ్ కిందే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు, డెస్క్టాప్, ల్యాప్టాప్స్ ఇట్లాంటి వరకు. బట్ ఎప్పుడైతే ఇది స్మార్ట్ ఫోన్స్ లోకి యూసేజ్ స్టార్ట్ అయిందో ఈ టర్మినాలజీ, కాలక్రమేణా దీన్ని టెక్నాలజీ నేమ్ కింద మార్చేశారు. ఇంకా అది సైజ్ బేస్ చేసుకుని కాదు, సో సైజ్ ని పక్కకు పెట్టేసేయండి. సరే, ఇప్పుడు ఈ స్మాలర్ సైజ్, ఇంతకు ముందు మనం 5 నానోమీటర్, తర్వాత 4 నానోమీటర్, 3 నానోమీటర్, ఇప్పుడు 2 నానోమీటర్ చూస్తున్నాం. తగ్గుతున్న కొంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి, ఇది సైజ్ తగ్గే కొంది ఎందుకు అంత పవర్ఫుల్ అవుతుంది? నార్మల్ గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక ప్రాసెసర్ అనేటప్పటికి దాంట్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అప్పుడే మనకు ఒక ప్రాసెసర్ అవుతుంది. అది ఎన్నో మల్టీ ఫంక్షన్స్ బ్యాక్గ్రౌండ్ లో మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో చేస్తూ ఉంటుంది. దానికి ఒకటి కాదు, కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తూ ఉంటాయి, కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఇప్పుడు ఈ నానోమీటర్ సైజ్ దగ్గరికి వద్దాం. ఒకవేళ 5 నానోమీటర్ అనుకోండి, ఇప్పుడు 5 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ 5 బిలియన్ ట్రాన్సిస్టర్ 5 నానోమీటర్ లో పెడతాం. 4 నానోమీటర్ వచ్చింది అనుకోండి, ఇరుక్కొని, అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. 3 నానోమీటర్ లో ఇంకా దగ్గరగా ఉంటాయి, 2 నానోమీటర్ ఇంకా దగ్గరగా ఉంటాయి. సో ప్లేస్ ఎంత తక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. దీనికి రియల్ లైఫ్ లో అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక పెద్ద స్క్వేర్ లో మనం ఒక టాస్క్ ఇచ్చాం, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి వెళ్ళాలి అని. ఎంత ఫాస్ట్ గా పనిచేస్తే అంత పవర్ఫుల్ గా, అంత త్వరగా చేసినట్లు. పెద్ద స్క్వేర్ కి చిన్న స్క్వేర్ కి సేమ్ టార్గెట్ పెట్టాం, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి వెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు తక్కువ ప్లేస్ ఉన్నదే కదా తొందరగా రీచ్ అవుతుంది, ఎఫిషియెంట్ గా రీచ్ అవుతుంది. ఒకటి ఎనర్జీ తక్కువ అయితే అండ్ తక్కువ టైం లో ఇచ్చిన టాస్క్ ఫినిష్ అయిపోయింది. సో ఆబ్వియస్ గా ఎక్కువ సైజ్ ఉన్న, అంటే ఎక్కువ నానోమీటర్ ఉన్న ప్రాసెసర్ కంటే తక్కువ నానోమీటర్ ఉన్న ప్రాసెసరే వర్క్ ని ఫాస్ట్ గా చేసేసిద్ది, ఎఫిషియెంట్ గా చేసిద్ది అండ్ ప్రిసైజ్ గా చేసిద్ది. సో ఫస్ట్ అడ్వాంటేజ్, తక్కువ ప్లేస్ లో ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఫిట్ అవుతాయి. రెండోది, పవర్ కన్సంప్షన్ చాలా తగ్గిద్ది. ఇప్పుడు పెద్ద చిప్ కి కావాల్సిన పవర్ కంటే చిన్న చిప్ కి కావాల్సిన పవర్ తక్కువ ఉంటుంది. సో అందుకే మనం పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని పిలుస్తూ ఉంటాం. ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ పవర్ సేవ్ చేసిద్ది. మూడోది, పర్ఫార్మెన్స్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యింది. అట్ ద సేమ్ టైం నాలుగో బెనిఫిట్, హీట్ జనరేషన్ తక్కువ ఉండిద్ది. పెద్ద ప్రాసెసర్ కి జనరేట్ అయ్యే హీట్ తో కంపేర్ చేస్తే, దాని బేస్ తో కంపేర్ చేస్తే దీని బేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ హీట్ జనరేట్ అయ్యింది. దీని ద్వారా యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే, నానోమీటర్ టెక్నాలజీ ఎంత తక్కువ ఉంటే అంత స్మార్ట్ గా, అంత పవర్ ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి అన్నట్టు. సారీ చిన్న రిమైండర్, ఇక్కడ వరకు చూశారు, కంటెంట్ నచ్చింది, వర్తుంది అన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. మీరు కూడా అందులో ఒకళ్ళు అయ్యి, కంటెంట్ నిజంగా మీకు నచ్చి వర్తుందని మీరు ఫీల్ అయితేనే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా పెద్ద నెంబర్ ఈ సంవత్సరం నేను అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ జర్నీలో మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నచ్చి వర్తుందని ఫీల్ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రైట్ నో, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం 3 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్ చూస్తున్నాం. మేజర్ గా ఈ 3 నానోమీటర్ ఉన్న యూఎస్పీ ఏంటంటే, ఫాస్టర్ పర్ఫార్మెన్స్, హైయర్ పర్ఫార్మెన్స్ అండ్ లోయర్ ఎనర్జీ, అంటే లోయర్ పవర్ కన్సంప్షన్. యాప్స్ ని ఫాస్ట్ గా లోడ్ చేయగలుగుతుంది, ఏ లెవెల్ ఆఫ్ గేమింగ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇన్ఫాక్ట్ కెమెరా ప్రాసెసింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒక నానోమీటర్ నుంచి దాని డిజిట్ తగ్గుతున్న కొంది కెమెరా ఇంప్రూవ్మెంట్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాటరీ లైఫ్, పవర్ తక్కువ తీసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్, ఇప్పుడు మార్కెట్ లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ 2 నానోమీటర్ టెక్నాలజీ. దీని గురించి చూద్దాం. ఈ 3 నానోమీటర్ కంటే గేమ్ ని ఇంకా ఫర్దర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది అనమాట 2 నానోమీటర్ టెక్నాలజీ. ఈవెన్ హైయర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ కంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. బ్యాటరీ పవర్ ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ హాఫ్ ద టైమ్స్ పెరుగుతుంది. మూడోది, న్యూరల్ ఇంజిన్ ప్రాసెసింగ్, ఏఐ ప్రాసెసింగ్ కెపాసిటీ, ఏఐ ప్రాసెసింగ్ కేపబిలిటీ ట్రిపుల్ ద టైమ్స్ పెరుగుతాయి. ట్రిపుల్ ద టైమ్స్ లాంచ్ కి వెళ్ళినప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా యూట్యూబ్ లో పెద్ద లాంచ్ ఈవెంట్స్ చూస్తున్నప్పుడు ఈ 2 నానోమీటర్ వచ్చిన ప్రతిసారి దిస్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అని వింటూ ఉంటాం అండ్ ఫ్యూచర్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు. సరే, మన 2 నానోమీటర్ అంత అడ్వాన్స్ అయినప్పుడు మరి ఎందుకు ప్రతి ఫోన్ తీసుకొచ్చేసేవచ్చు కదా? ఒక్కసారి దాన్ని తయారు చేసిన తర్వాత ఎందుకు హై ఎండ్ ఫోన్స్ లోనే ప్రతి ఫోన్ తీసుకొస్తే బాగుంటుంది కదా మనం అనుకుంటాం. అక్కడే వచ్చింది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. మీకు ఒక్క నెంబర్ అంటే 3 నానోమీటర్ నుంచి 2 నానోమీటర్ కి దిగుతున్న కొంది ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఆ చిప్ ప్రైసింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. దాని మీద ఆ టెక్నాలజీ పెట్టినందుకు అండ్ దానికి ఉన్న కేపబిలిటీకి
ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ ద టైమ్స్ ఉండేది. సో ఒక బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొనుక్కోవడమే కాదు, ఇట్ ఈస్ ఈవెన్ హార్డర్, ఇన్ఫాక్ట్ ఎక్స్పెన్సివ్ కూడా. మ్యానుఫ్యాక్చర్ కి కొనుక్కునేవాడు సంగతి పక్కకు పెడదాం, తయారు చేసేవాడికి కూడా అది చాలా హార్డ్ అండ్ కాంప్లెక్స్ టాస్క్ విత్ ఎక్స్పెన్సివ్. అందుకే మనం చాలా రేర్ గా చూస్తాం 2 nanometer బిల్డ్ టెక్నాలజీ ఉన్న ప్రాసెస్. బట్ ఫ్యూచర్ లో అది ఇంకా ప్రొడక్షన్ పెరిగి కాస్ట్లీ ఫోన్స్ కి జనాలు అలవాటు పడుతూ ఉంటే అప్పుడు తీసుకొస్తారు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఇంకొకటి అందరికి ఒక మిత్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 2 nanometer అని చెప్పని వినంగానే ప్రాసెసర్ లో ఉండే ట్రాన్సిస్టర్స్ 2 nanometer సైజ్ లో ఉండిద్ది, లేదా ఆ చిప్ 2 nanometer సైజ్ లో ఉండిద్ది అని అనుకుని చాలా మంది భ్రమపడుతుంటారు. అది కంప్లీట్లీ మిత్. 2 nanometer సైజ్ లో ఏ ప్రాసెసర్ ఉండదు. లోపల ఉన్న టెక్నాలజీ పేరు 2 nanometer. 2 nanometer సైజ్ లో ట్రాన్సిస్టర్స్ ఉన్నాయని కాదు, నేను స్టార్టింగ్ లో మీకు అదే చెప్పా. ఇంతకు ముందు ఓల్డర్ జనరేషన్స్ లో అది, బట్ ఇప్పుడు అది టెక్నాలజీలో ఉన్న అడ్వాన్స్డ్ జనరేషన్ అన్నట్టు. బట్ ఈవెన్ అది 3 nanometer తో కంపేర్ చేస్తే బెటర్ ట్రాన్సిస్టర్ డిజైన్ లో ఉండిద్ది, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ యూస్ చేసి ఉంటారు, హైయర్ ట్రాన్సిస్టర్ డెన్సిటీ ఉంటుంది, పవర్ డెలివరీలు కూడా చాలా ఎఫిషియెంట్ అండ్ స్మార్ట్ గా ఉంటుంది. ఇవన్నీ పేపర్ లో రాసుకోవడానికి చాలా బాగుంటాయి, బట్ రియల్ వరల్డ్ లో నేను నా చేతుల్లో ఫోన్ యూస్ చేసినప్పుడు నాకు రియల్ వరల్డ్ లో ఏంటి లాభం అని అడిగితే ముఖ్యంగా లాంగర్ బ్యాటరీ లైఫ్, ఫోన్ హీట్ అవ్వకుండా కొంచెం కూల్ కండిషన్ లో ఉండిద్ది, నార్మల్ టెంపరేచర్ లో ఉండిద్ది, అండ్ లాస్ట్ ఫాస్ట్ అండ్ మల్టీ టాస్కింగ్. మీరు ఎన్ని అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ రన్ చేసినా కానీ అవి క్విట్ అవ్వకుండా ఫోర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూనే ఉంటాయి. ఫస్ట్ టాప్ మోస్ట్ యూసేజ్ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్, ఇప్పుడు వరకు చూసిన జనరేషన్ అయిపోయింది. అప్కమింగ్ మొత్తం ఏఐ బూమ్ అనమాట. ఆ ఏఐకి కావాల్సిందే 2 nanometer బిల్డ్ టెక్నాలజీ ప్రాసెస్. అవి ఉంటే ఇప్పుడు మన ChatGPT రన్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఎగ్జాంపుల్ ఒక 1 minute పడుతుంది. ఈ 2 nanometer చిప్స్ యూస్ చేస్తే ఈవెన్ ఫాస్టర్ అయిపోయింది, మీకు అవుట్పుట్ అనేది ఈవెన్ ఫాస్ట్ వచ్చింది. సో ప్రస్తుతం జనానికి 2nm అవసరం. ఇప్పుడు జనానికి నువ్వు కావాలి. ఈ 3nm అండ్ 2nm అనేవి ఆ ప్రాసెసర్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయి అనేది డిఫైన్ చేస్తూ ఉంటాయి మనకి. ఎంత తక్కువ, ఎంత స్మాల్ nm ఉంటే అంత ఎక్కువ, అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ప్రెసెంట్ హై అండ్ స్టాండర్డ్ 3 nanometer, బట్ ఫ్యూచర్ మొత్తం 2 nanometer. సో క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నా 3 nanometer కి 2 nanometer కి డిఫరెన్స్, అండ్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, అండ్ బ్రెయిన్ లో కొద్దిపాటి మిత్స్ ని కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడింది, వర్తుందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ మర్చిపోకుండా ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఎక్కడ వరకు చూసినట్లయితే ఫర్ షూర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి బెస్ట్ క్వాలిటీ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అండ్ సంవత్సరం ఒక పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ రీచ్ అవుదాం అనుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేస్తే కొంచెం నా టార్గెట్ కి దగ్గరగా వెళ్తాను. సో సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.